కనపడిందా? హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈరోజు మన వీడియోలో ఒక చిన్న విషయం చెప్తున్నాను కారు గురించి. ఈ వీడియో చూసే ముందు నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే నేను కొన్ని పనికొచ్చే వీడియోలు పెడతా ఉంటాను. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఇంకా షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ అయితే నొక్కండి, ఎందుకంటే ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ వచ్చింది. ఈరోజు కార్ డ్రైవింగ్కి వచ్చాను నేర్పించడానికి. ఇది మన డ్రైవింగ్ కారు. పొద్దున్నే రాగానే స్టార్ట్ చేద్దామని ట్రై చేశాను. లోపల మీటర్ బోర్డులో అంటే లోపల డిస్ప్లే ఉండేది కదా, అందులో లైట్లు బ్లింక్ అవుతున్నాయి. తాళం తిప్పితే బండి స్టార్ట్ అవ్వట్లేదు. ఏంటా ఏదైనా ఫీజులు ఇక్కడ సౌండ్ వస్తూ ఉంది. ఫీజుల దగ్గర కొద్ది ముందర ఈ ఫీజుల దగ్గర సౌండ్ వస్తుంటే ఏంటా అని ఫీజు చూశాను, కానీ అర్థం కాలేదు. అలా బ్యాటరీ బ్లింక్ అవుతున్నప్పుడు సెల్ఫ్ అయితే తాళం తిప్పినప్పుడు స్టార్ట్ కాకపోతే బ్యాటరీ వీక్ అయినట్టు అని అర్థం. అప్పుడు నేను బ్యాటరీ దగ్గరికి వచ్చాను. బ్యాటరీ దగ్గరికి వచ్చి ఇక్కడ సింబల్స్ చూశాను. ఇక్కడ చూడండి, గ్రీన్ సింబల్ ఉంది అంటే ఛార్జింగ్ ఉన్నట్టు. ఇక్కడ వైట్ సింబల్ ఉంటే ఛార్జింగ్ నీడ్ ఛార్జింగ్ అంటే ఛార్జింగ్ లేదు బ్యాటరీ అని. ఇక్కడ రెడ్ సింబల్ అంటే బ్యాటరీ పనిచేయట్లేదని. చూడండి, ఈ లోపల మనకు గ్రీను వైట్ కనపడింది. ఇదిగోండి చూడండి, ఇక్కడ వైట్ కనపడుతుంది అంటే ఈ బ్యాటరీ ఛార్జింగ్ ఎక్కాలి, అంటే ఛార్జింగ్ దిగిపోయిందని చెప్పి నేను ₹1 బిళ్ళ పెట్టి ఈ మూతలు తీసి చూశాను. దీంట్లో వాటర్ లేవు. వాటర్ లేకపోయేటప్పటికి నేను బ్యాటరీ ఛార్జ్ అవ్వడానికి వాటర్ కంపల్సరీగా ఉండాలి. వాటర్ లేకపోతే ఛార్జింగ్ దిగిపోయింది. అప్పుడు నేను ఇది తీసి వాటర్ పోసాను. వాటర్ పోసి ఆన్ చేస్తే బ్లింక్ అవ్వటం ఆగిపోయింది, కానీ స్టార్ట్ అయ్యేంత ఛార్జింగ్ అయితే లేదు. అప్పుడు నేను ఏం చేశానంటే బండి నెట్టి స్టార్ట్ చేయించాను. స్టార్ట్ చేయించి ఒక అరగంట 30 గంట నేర్పించే వాళ్ళకి ఒక 2-3 రౌండ్లు వేయించేటప్పటికి ఆటోమేటిక్గా బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయింది. ఇప్పుడు స్టార్ట్ చేస్తే చక్కగా స్టార్ట్ అవుతుంది. అందుకని ఈ సమస్య ప్రతి ఒక్కళ్ళకి వచ్చింది. బ్యాటరీ వాటర్ కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. మనం బ్యాటరీలో ఛార్జింగ్ ఉందా లేదా ఈ సింబల్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. లేకపోతే జర్నీలో వెళ్తా కూడా బండి ఆగిపోయింది. ఎందుకంటే ఇప్పుడు వచ్చేవన్నీ ఎలక్ట్రికల్ వెహికల్స్ కాబట్టి కంపల్సరీగా బ్యాటరీలో ఛార్జింగ్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. ఇలా ఈ వీడియోని చూసి ఈ చిన్న సమస్యల్ని అర్థం చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఇప్పుడు ఒకసారి చూద్దాం, స్టార్ట్ చేద్దామంటే ఒకసారి. తమ్ముడు రా, కూర్చొని బండి స్టార్ట్ చేసి ఇక్కడ బండిలో కూర్చోమన్నాను. తాళమాంచి చూడండి, మీటర్ బోర్డులో లైట్లు వెలిగినాయి. ఇందాక బ్యాటరీ ఛార్జింగ్ తక్కువ ఉన్నప్పుడు ఆ మీటర్ బోర్డు అంతా లైట్లు బ్లింక్ అవుతూ ఉన్నాయి. అలా బ్యాటరీలో ఛార్జింగ్ లేకపోయినా సరే జర్నీలో కార్ ఆగిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మనం రేడియేటర్ ఒకటి, బ్యాటరీ వాటర్ ఒకటి, ఇంకా ఇంజన్ ఫీజులు ఇవన్నీ రెగ్యులర్గా మనం ఒకసారి గమనించుకుంటూ ఉండాలి. ఇప్పుడు వచ్చే ఎలక్ట్రికల్ వెహికల్స్కి పెద్దగా ఇంజన్ ట్రబుల్స్ అయితే రావు ఫ్రెండ్స్. వస్తే బ్యాటరీ ట్రబుల్, లేకపోతే వైర్ల ట్రబుల్, వాటర్ ట్రబుల్ ఇలా వస్తాయి. సెన్సార్ ట్రబుల్స్ వస్తాయి. ఇవన్నీ మనం కొద్దిగా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ఇలా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. అంతవరకు థ్యాంక్ యూ. హ్యాపీ.